హాయ్ వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఇస్ కృష్ణతేజ అండ్ ఈరోజు అయితే థగ్ లైఫ్ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్ అయినా కానీ దానికి ఏంటి అంటే ఇది ఒక నెగిటివిటీలో ఒక విధమైన అంటే అండర్ వరల్డ్ వాడు తన లైఫ్ స్టోరీ ఏంటి ఈ సినిమా వరకు మాత్రం థగ్ లైఫ్ని తీసుకోవాల్సిన విధానం ఒక మాఫియాకు సంబంధించిన వ్యక్తి తన లైఫ్లో ఎదురయ్యే సమస్యలకు ఎలా ఎదురెళ్తాడు అనే కాన్సెప్ట్లో ఈ టైటిలింగ్ అయితే రోల్ ఉంటుంది. ఇందులో మాత్రం మనకు కమల్ హాసన్, మణిరత్నం ఆఫ్టర్ నాయకన్ తర్వాత కాంబినేషన్గా ఇదైతే ఉంది. ఇందులో త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి అండ్ జోజు జార్జ్, నాజర్, తనిఖీల బర్ని అండ్ ఈ శింబు ఇలా ఆల్ క్యారెక్టర్స్ మాత్రం మామూలుగా లేదు. ఇందులో కెమెరామెన్ వర్క్ రవికే చంద్రన్ అసలు కెమెరా వర్క్ మాత్రం యాజ్ ఎ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో అంబరివు అండ్ యాజ్ ఎ యాక్షన్ కొరియోగ్రఫీ అండ్ నిజంగా కమల్ హాసన్ కూడా ఇది ప్రొడ్యూసర్ రైటర్. ఇందులో ఏంటంటే మణిరత్నం గారు ఈ ఏజ్లో కూడా ఇద్దరు వాళ్ళ కాంబినేషన్స్లో క్రియేట్ చేసిన వండర్ ఏంటి అంటే ఒక టెక్నికల్ ఆస్పెక్ట్స్లో థగ్ లైఫ్ అనేది మనము ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కూడా ఒక యాక్షన్ ప్యాక్డ్ ఒక డ్రామా, ఎమోషనల్, ఆ కెమెరా వర్క్, మ్యూజిక్ కంపోజింగ్ అసలు ఏఆర్ రెహమాన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో ఒకటి ఏంటంటే ఏఆర్ రెహమాన్ కరెక్ట్గా యూజ్ చేసుకోలేదనే చెప్పొచ్చు. కానీ మిగతా ఆస్పెక్ట్స్లో ఎక్కడా మణిరత్నం గారి ఫ్లేవర్ తగ్గలేదు. అలాగే కమల్ హాసన్ కానీ శింబు వాళ్ళిద్దరి మధ్యన ఉన్న బాండింగ్ కానీ, అందులో త్రిషాను ఒక విధమైన క్యారెక్టర్స్లో, అలాగే వైఫ్గా అభిరామిని బిఫోర్ పోతు యువరాజులు మనం చూసాము. అలాగే వీళ్ళ లైఫ్ స్టోరీ కూడా దీనికి కూడా లిప్ కిస్ గురించి కాంట్రవర్సీ వచ్చింది. దాంతోపాటు కమల్ హాసన్కు ఈ మూవీలో అండ్ కర్ణాటకలో కూడా రిలీజ్ కాలేదు అనేది ఒకటి ఉంది. రిలీజ్ ఎందుకు కాలేదు అంటే వాళ్ళు తమిళ నుంచి కన్నడ పుట్టింది అనే ఒక చిన్న కాంట్రవర్సీ వల్ల హైకోర్టులో ఇవన్నీ కూడా నడిచాయి. కమల్ హాసన్ కూడా తగ్గలేదు, ఎందుకంటే తను కూడా ప్రొడ్యూసర్ కాబట్టి. అంటే మిగతా సినిమాలు ఏదన్నా వేరే ప్రొడ్యూసర్కి అయితే ప్రాబ్లం, ఎందుకంటే సెలబ్రిటీస్ ఈ మధ్యన స్టేజ్ల మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న విధానం మాత్రం ప్రొడ్యూసర్ను నష్టాల బాటలోకి, అలాగే ప్రేక్షకులను ఓన్లీ సెల్లులలో లేకపోతే థియేటర్ నుంచి దూరం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా పొలిటికల్ అండ్ సినిమా అనేది సపరేట్ చూడాలి. కానీ ఇందులో వీళ్ళు చేస్తున్న తప్పేంటి అంటే కనుక మొన్న భైరవం యాజ్ ఎ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా చేసే తప్పు ఏంటంటే ప్రొడ్యూసర్ను దృష్టిలో పెట్టుకొని నువ్వు సినిమాలాగే ప్రమోట్ చేయాలి. ఇప్పుడు థగ్ లైఫ్ గురించి ఎలా ఏంటి అంటే కనుక ఒక గ్యాంగ్స్టర్ ఉంటాడు. ఆ గ్యాంగ్స్టర్ కమల్ హాసన్ ఒక విధమైన షూట్అవుట్లో మన అంబు ఎవరైతే అమర్ అనే క్యారెక్టర్ మన శింబు వాళ్ళ ఫాదర్ను చంపాల్సి వస్తుంది, అతను చనిపోతాడు. అప్పుడు అమర్ను తనే పెంచుకుంటూ ఒక గ్యాంగ్స్టర్కు ఒక కుడి భుజం లాగా లేదా నెక్స్ట్ తన కొడుకులాగే చూసుకుంటూ ఉంటాడు. అక్కడ వాళ్ళ మధ్యన మళ్ళీ రైవలరీ ఏం జరిగింది ఎందుకు అనేది లాస్ట్ వరకు కూడా, ఎందుకంటే సబ్జెక్ట్ రివీల్ కాదు. కానీ నేను మాత్రం ఈ మూవీని ఒక టెక్నికల్ ఆస్పెక్ట్స్లో చూసిన విధానం అయితే మాత్రం మణిరత్నం గారు ఎవర్ గ్రీన్ అన్నట్టు. ఎందుకంటే మణిరత్నం గారికి కూడా మధ్యన ఫ్లాపులు, డల్ అవ్వడము, కానీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక యాక్షన్ కానీ యాక్టింగ్కు ఒక విధమైన, ఎందుకంటే మన దీంట్లో జోజు జార్జ్ చేసిన క్యారెక్టరైజేషన్ కావచ్చు, నాజరు యాజ్ ఏ కమల్ హాసన్ బ్రదర్గా తనను చంపేటప్పుడు, ఎందుకంటే కొన్ని రివీల్స్ ఉంటాయి కానీ ఇందులో ఎందుకంటే ఇద్దరు గ్యాంగ్ వార్స్ అనేది జరుగుతూ ఉంటాయి. అక్కడ ఫీల్ అయిన విధానము ప్రతిదీ ఆ డైలాగ్ శింబుకు వీళ్ళిద్దరి మధ్యన కాంబినేషన్, శింబుకి ఏంటంటే హీరోయిన్ లేకుండా, అలాగే త్రిష కాంబినేషన్స్ కొన్ని సీన్స్ అయితే పండాయనే చెప్పొచ్చు. మూవీ మాత్రం నిజంగా వర్త్ వాచ్ ఇన్ మూవీ, ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. ఇంకోసారి ఎందుకంటే కాంట్రవర్సీలు అనేది సినిమాలాగా ప్రేక్షకుల్లాగే చేస్తూ ఉంటే సినిమా అనేది బతుకుతుంది. అసలే థియేటర్లకు రావడం లేదంటున్నారు. ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల ఏం మాట్లాడితే ఏమవుతుందో అనేది కాకుండా సినిమా గురించి మాత్రమే డిబేట్ చేసి డిస్కస్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక స్టేజ్ తర్వాత వీళ్ళు ఎక్కడికి పోతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తే వాళ్ళ గురించి మాట్లాడండి, తప్పులేదు. కానీ ఎందుకంటే కన్నడ గురించి కావచ్చు, మన జరిగిన భైరవం గురించి కావచ్చు, ఇలాంటివన్నీ కాంట్రవర్సీలు పెట్టి ప్రొడ్యూసర్ను రిస్క్లో పెట్టి సినిమాను మాత్రం కిల్ చేయొద్దని నా మనవి. అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్, ఎందుకంటే ఆల్ పర్ఫార్మెన్స్ ఈజ్ టూ గుడ్ అండ్ యాక్షన్స్ వైజ్ కూడా గ్రేట్ అండ్ ఎంజాయ్.